హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 41వ భాగం. తన వెనకే పరుగులు పెడుతున్న వాళ్ళని తప్పించుకొని ఓ గోడచాటున దాక్కుంది శిఖర. ఆ అర్ధరాత్రి పూట వచ్చిన రంజిత్ వాళ్ళని తప్పించుకోవడానికి. చీకట్లో తన ఊపిరి సైతం స్పష్టంగా వినిపిస్తుంటే నోటి మీద చెయ్యి అడ్డం పెట్టుకుని బొమ్మలా ఒక చోటే నిలబడిపోయింది. కాని ఒక్కసారిగా తన భుజం మీద ఎవరిదో చెయ్యి పడ్డంతో గట్టిగా అరవబోయేది కాస్త ఆమె నోటిని మూసేయడంతో తన అరుపు కూడా బయటికి రాలేదు శిఖరకి. తన నోటిని మూసిన చేతిని పక్కకి జరపడానికి ఎంత ప్రయత్నిస్తున్నా తన వల్ల కావట్లేదు. కాని స్ట్రీట్ లైట్ వెలుతురులో ఎస్ అనే సింబల్ ఉన్న అతని చేతి బ్రాస్లెట్ మాత్రం అందంగా మెరుస్తూ ఊగుతుంది. ఇంతలో అటువైపు ఏదో బైక్ రావడంతో ముగ్గురు శిఖరని గట్టిగా పట్టుకుని కదలకుండా పట్టుకున్నారు. ఆ బైక్ సౌండ్ వెళ్లిపోయాక ముందే తనని పట్టుకున్న చేతిని విదిల్చి హెల్ప్ అని గట్టిగా అరిచింది శిఖర. బైక్ మీదొస్తున్న సిద్ధు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. దాంతో ఆ ముగ్గురు శిఖరని గట్టిగా పట్టుకుని కదలికిండా పట్టుకున్నారు. హెల్ప్ అని ఎక్కడో లీలగా వినిపించిన సౌండ్కి బైక్ దిగి చుట్టూ చూసినా ఎక్కడా ఎవ్వరూ కనిపించలేదు. హెల్ప్ అని ఎక్కడో లీలగా వినిపించిన సౌండ్కి బయటికి దిగి చుట్టూ చూసినా ఎక్కడా ఎవరూ కనిపించలేదు. స్ట్రీట్ లైట్స్ కూడా మినుకుమంటుంటే మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఎవరైనా కనిపిస్తారేమోనని చుట్టూ చూసినా ఎవరూ కనిపించకపోవడంతో మళ్ళీ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు సిద్ధార్థ్. అతను అలా వెళ్లగానే వాళ్ళ ముగ్గురిని ఒక్కతోపు తోసేసి రోడ్డు మీదకి పరిగెట్టింది శిఖర. పరిగెడుతున్న శిఖర మెయిన్ రోడ్ నుండి చీకటిగా ఉన్న ఒక చిన్న సందులోకి వెళ్లిపోయింది. మెయిన్ రోడ్ మీదున్న లైటింగ్ తప్ప మొత్తం చీకటిగా ఉండడంతో ఆకారాలు తప్ప వాళ్ళెవరన్నది తెలియట్లేదు శిఖరకి. కాళ్లని చక్రాల్లా చేసి పరిగెడుతున్న శిఖర కాళ్లు రాయి తగలడంతో వెళ్ళకిలా బోర్లాకి పడిపోయింది. తప్పించుకోవడానికి లేకుండా ముగ్గురు రౌండప్ చేసి రౌండ్గా తిరుగుతున్నారు. ఎవరు మీరు? ఎందుకు నా వెంట పడ్డారు? మాట్లాడితే రంజిత్ వాళ్ళని గుర్తుపడుతుందని ముగ్గురు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. వికృతంగా నవ్వుతూ ఇద్దరు చెయ్యి రెండు చేతులు పట్టుకుంటే వదలండి వదలండి అంటూ విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది శిఖర. నువ్వు తప్పించుకోలేవన్నట్లుగా సైగ చేస్తున్న రంజిత్ తన పైటని లాగి దూరంగా విసిరేశాడు. రంజిత్ని కాళ్లతో ఒక తన్ను తన్ని అన్ని రకాలుగా బయటపడ్డానికి ట్రై చేస్తోంది శిఖర. ఈసారి ఆమె గుండెల మీదున్న డ్రెస్ నిలువుగా చీరిపోయింది. అర్ధనగ్నంగా కనిపిస్తున్న తన శరీరాన్ని ఎలా దాచుకోవాలో తెలియక ఫస్ట్ టైం శిఖర కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మరో క్షణంలో మిగిలిన డ్రెస్ కూడా చిరిగిపోయింది. ఈ రోజుతో నీ మీద నా పగకి పులి స్టాప్ పడినట్టే అని సంతోషపడుతున్న రంజిత్ తన మీద చెయ్యి వేయబోతుంటే ఒక్కసారిగా రంజిత్ మీదకి దూసుకొస్తున్న బైక్ సౌండ్కి కంగారుగా ముగ్గురు దూరం జరిగారు. శిఖర కూడా బైక్ మీదకి రాకుండా సైడ్కి దొర్లేయడంతో పక్కనే ఉన్న బురద నీటిలో పడిపోయిందామె. ఫోర్స్గా వచ్చిన బైక్ ఎదురుగా ఉన్న కరెంట్ పోల్కి కొట్టుకుని ఫ్రంట్ సైడ్ లైట్ పగిలిపోయి పక్కకి పడిపోయింది. దాదాపు కొద్ది దూరం వెళ్లిపోయిన సిద్ధు వెనక్కి తిరిగి చూడడంతో చీకట్లో ఎవరూ పరిగెడుతున్న నీడల గుర్తులు కనిపించాయి. అక్కడేం జరుగుతుందో అర్థమవడంతో బైక్ వెనక్కి టర్న్ తీసుకున్నాడు. రేయ్, ఎవర్రా మీరు అన్న సిద్ధార్థ్ వాయిస్కి వచ్చింది సిద్ధు అని అర్థమైపోయింది రంజిత్ వాళ్ళకి. తార్ రోడ్డు మీద దొర్లడంతో మోచేతులు మోకాళ్లు గీరుకుపోయి ఒకవైపు మంట పడుతుంటే మరోవైపు నీరసం. పరిగెత్తడం వల్ల వచ్చిన అలసటకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుండడంతో సిద్ధు గొంతును గుర్తుపట్టలేదు శిఖర. రంజిత్ శిఖరని చెయ్యి పట్టి లేపుతూ గొంతు మార్చి, ఎవడైతే నీకెందుకురా, నీకు షేర్ కావాలంటే మా తర్వాత తీసుకో అంటుండగానే వాణ్ణి కడుపులో ఒక్క తన్ను నీకు షేర్ కావాలంటే మా తర్వాత తీసుకో అంటుండగానే వాణ్ణి కడుపులో ఒక్క తన్ను తన్ని మనుషులెవరో కనిపించకపోయినా చీకట్లో కనిపిస్తున్న వాళ్ళని ఉతికి ఆరేశాడు సిద్ధార్థ్. రంజిత్ శిఖరని చేరబోతుంటే తన చేయి పట్టుకుని మీదకి లాక్కున్నాడు శిఖరని. అలా లాక్కోవడంలో శిఖర
చేతి గాజు తన చేతిలోకొచ్చింది. తన చుట్టూ చెయ్యేసి పట్టుకోవడంతో అనాచ్ఛాదితంగా తగిలిన శిఖర ఎదభాగానికి తన చేతిని దూరం జరిపాడు. శిఖర కూడా భయంగా 2 అడుగులు వెనక్కి వేసింది. తన సిచ్యుయేషన్ అర్థమై గాజును తన ప్యాంట్ జేబులో పెట్టుకుని తను వేసుకున్న జర్కిన్ తీసి ఆమె చుట్టూ కప్పాడు. ఇంతలో మెయిన్ రోడ్డు మీద బస్సు వస్తున్న సౌండ్ అవడంతో, బస్సు వస్తుంది, నువ్వు తొందరగా వెళ్ళిపో అన్నాడు సిద్ధు. అతని వైపే చూస్తూ కదలకుండా చూస్తుంది శిఖర. నీకే చెప్పేది, వెళ్ళిపో అనడంతో రోడ్డు మీదకి పరుగు పెట్టిందామె. ఈలోపు పెట్రోలింగ్ వ్యాన్ సౌండ్ రావడంతో ముగ్గురు అక్కడి నుండి సైడ్ అయిపోయారు. సిద్ధు వెనక్కి తిరిగేసరికి అక్కడెవరూ కనిపించలేదు, చీకటి తప్ప. మెయిన్ రోడ్డు వైపు వెళ్లిన శిఖర కూడా బస్ క్యాచ్ చేయడంతో ఆమె కూడా కనిపించలేదు. ఎవరి అమ్మాయి మెరుపులా మాయమైంది అనుకుంటుంటే ఒక్కసారిగా ఆ లైన్లో స్ట్రీట్ లైట్స్ అన్నీ వెలిగాయి. భుజాలెగిరేసి కింద పడిన తన బైక్ తీసుకుని మళ్లీ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు సిద్ధార్థ్. ఛ, కరెక్ట్ టైంకి ఆ సిద్ధుగాడొచ్చాడు, లేదంటే ఈ రోజుతో దాని పని అయిపోయిండేది అని రంజిత్ అంటుంటే, కానీ కరెక్ట్ టైంకి వచ్చేశాం, లేదంటే పక్కనే పోలీస్ వ్యాన్ వస్తుంది, వాళ్ళకి దొరికేవాళ్లం అన్నాడు రంజిత్ ఫ్రెండ్ కరణ్. పోనీలే, లక్కీగా ఆ లైన్లో స్ట్రీట్ లైట్ లేవు, ముందు ఇక్కడి నుండి వెళ్దాం పదండి అని సతీష్ అనడంతో ముగ్గురు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఒంటి మీద గాయాలతో బురదతో ఇంటికొచ్చిన హాస్టల్కి వచ్చిన శిఖరని చూసిన శృతి, ఏమైందక్కా, ఒళ్లంతా ఈ బురదేంటి, ఈ దెబ్బలేంటి అని అడిగింది కంగారుగా. ఏం లేదులే, వార్డెన్ మేడం మేల్కొనున్నారా? లేదక్కా, నీ గురించి అడిగితే లేట్ అవుతుందని చెప్పాను. సరే పద అంటూ ఎవరూ చూడకముందే లోపలికెళ్ళిపోయారు ఇద్దరు. మోచేతులు మోకాళ్ళు దొరుక్కుపోయి రక్తమొస్తుంటే చల్లటి నీళ్లతో స్నానం చేసి వచ్చింది. ఏమైందక్కా, ఎక్కడైనా పడ్డావా? పడలేదు, కొద్దిగా తప్పించుకున్నా, ఆకలేస్తుంది, కొంచెం వాటర్ తీసుకురా శృతి అనడంతో సరేనని వాటర్ తీసుకురాగానే, ఫ్రెషర్స్ డే అన్నావు కదా అని భోజనం కూడా పెట్టలేదక్కా. పర్వాలేదులే అని నీళ్లు తాగి అలసటగా గోడకి ఆనుకుంది శిఖర. ఈరోజు తను ఎంత ప్రమాదంలో చిక్కుకోబోయిందే తలుచుకుంటుంటే ఒళ్లంతా గగురు పుడిచిందామెకు. పక్కనే ఉన్న జర్కిన్ని చేత్తో తడుముతూ, ఎవరతను, సమయానికి దేవుడిలా వచ్చాడు, నీ మొహం కూడా నేను చూడలేదు, నిన్ను కలిసే అవకాశం నాకు లేదు, థ్యాంక్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా అనుకొని కళ్ళు మూసుకుంది శిఖర. సిద్ధు, ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు, డ్రెస్ ఏంటి ఇలా మట్టుకుపోయింది అని కంగారుగా అడిగాడు వెంకీ. జరిగిందంతా చెప్పగానే, మై గాడ్, ఇంత జరిగిందా? అవునరా, లక్కీగా టైంకి చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే పాపం అమ్మాయి. వదిలే, ఇంతకీ ఎవరా అమ్మాయి, ఎలా ఉంది? ఏమో నాకేం తెలుసు, చీకట్లో ఆకారం తప్ప ఇంకేం కనిపించలేదు. లక్కీగా మెయిన్ రోడ్ మీద బస్సు రావడంతో వెళ్ళమని చెప్పాను, ఈలోగా ఈ ఎదవలు తప్పించుకున్నారు. అవును, నీ జర్కినేదిరా అని అడిగాడు కుమార్. అది ఆ అమ్మాయి అని చెప్పబోయేవాడు కాస్త మనసెందుకో ఒప్పుకోకపోవడంతో కాలేజీలో మర్చిపోయాను, రేపు చూద్దాంలే అంటూ డ్రెస్ చేంజ్ చేసుకోబోతుంటే చేతికి తగిలింది శిఖర గాజు. అయ్యో, పొరపాటున గాజు ఇవ్వడం మర్చిపోయానే అనుకుంటూ దాన్ని తదేకంగా చూశాడు. చిన్న మిర్రర్స్ వచ్చిన ప్లాస్టిక్ గాజు, దాన్ని వాల్యూ 20 రూపీస్కి మించి ఉండదు. కానీ ఆ క్షణం ఎందుకో అది చాలా విలువైందిగా అనిపిస్తుంటే తెలియకుండానే దాన్ని భద్రంగా సెల్ఫ్లో దాచిపెట్టాడు సిద్ధార్థ్. హే సిద్, కంగ్రాచులేషన్స్, చాలా బాగా ఆర్గనైజ్ చేశావు, సూపర్ మ్యాన్ అన్నాడు రంజిత్. థ్యాంక్ యూ రంజిత్, అండ్ నిన్న నీ బ్రేస్లెట్ పట్టుకోమని ఇచ్చావు, తర్వాత తీసుకునేలేదు, ఇదిగో అంటూ చేతికిస్తుంటే దాన్ని చేతికి పెట్టుకుంటూ, థ్యాంక్ యూ రంజిత్, ఇది మా మమ్మీ గిఫ్ట్, నిన్న ఎక్కడైనా మిస్ చేస్తానేమోనని నీకిచ్చాను. మీరేంటి అంత డల్గా ఉన్నారు అని అడిగాడు వెంకీ రంజిత్ వాళ్ళని. అబ్బే ఏం లేదు, నైట్ సినిమాకెళ్ళాం, నిద్ర తక్కువైందని చెప్పి టైం చూసుకుని మాకు క్లాస్ ఉంది వెళ్తాము అంటూ వెళ్ళిపోయారు అందరూ. అక్క, దెబ్బలకి ఆయింట్మెంట్ ఏమైనా కొనుక్కురానా? వద్దులే శృతి, నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఉన్నవన్నీ ఫీజు కట్టేశాను, బ్యాగ్స్ ప్రిపేర్ చేద్దామన్నా టైం ఉండట్లేదు, నోట్స్ పెండింగ్ పడిపోతుంది. పోనీ సాత్విక్ని అడగచ్చుగా? వద్దు శృతి, వాడికి అక్కడ అవసరాలుంటాయి, ఈ కొద్ది రోజులు ఓపిక పడితే వాడి ట్రైనింగ్ పూర్తయిపోతుంది, కొద్దిగా పసుపు వేడి చేసి తీసుకురా సరిపోతుంది అనడంతో సరేనని పసుపుని వేడి చేసి తీసుకొచ్చి దెబ్బలకు పెడుతుంటే నొప్పికి మంట పుడుతున్నా అమ్మా అని మాత్రం అనట్లేదు శిఖర. ఆ దెబ్బలన్నీ కనిపించకుండా ఫుల్ స్లీవ్ డ్రెస్ వేసుకుని కాలేజీకి లేట్ అయిపోవడంతో పరుగులు పెట్టింది.
హడావిడిగా పరుగు పెడుతుంటే ఎదురుగా వచ్చారు సిద్ధు బ్యాచ్ అంతా. వాళ్ళని చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటే, చూసావా సిద్ధు, పెద్ద డాషింగ్ లేడీలా ఫోజు, చేసేవన్నీ ఎదవ పనులే అంది కుమార్. నిజమే, ఎంత ధైర్యం లేకపోతే అంతమంది ప్రాణాల్ని రిస్క్లో పెట్టాలనుకుంటుంది అన్నాడు కుమార్. టైంకి సిద్ధు చూశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆర్గనైజ్ చేసినందుకు మనోడి పరువు పోయేది అన్నాడు వెంకీ. పరువు మాట దేవుడెరుగు, ముందు అంతమంది ప్రాణాలకేమైనా అయ్యుంటే ముందు పోలీసులు లాక్కెళ్లేవారు అన్నాడు సిద్ధు. ఈ మాటలన్నీ వింటున్న శిఖర కోపంగా వెనక్కొచ్చి, రేయ్, ఇంకోసారి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగు కట్ చేస్తారు, జాగ్రత్త. ఓ అవునా, అయితే నిజం చెప్పు, నిన్న ఎందుకలా చేశావు? నాకేం తెలీదని నీకోసారి చెప్తే అర్థం కదా. అవునా అని తన చెయ్యి పట్టుకుని, పద, అదేదో ప్రిన్సిపల్ దగ్గర తేలుతాం. నేను రాను, నాకేంటి అంత అవసరం? నిజంగా ఏ తప్పు చేయకపోతే వచ్చుండేదానివి, రానంటున్నావంటే భయపడుతున్నావనే కదా. నేను రానన్నది అందుకు కాదు, ప్రిన్సిపల్ వరకు వెళ్తే కాలేజ్ మొత్తం తెలుస్తుంది, దానివల్ల నా కెరియర్ దెబ్బతింటుంది, అనవసరంగా నేనెందుకు ఇబ్బంది పడాలి? అబ్బో, తొక్కలో కెరీర్ నీకే ఉంది, మాకు లేదా? నీకు నీలా అమ్మాబాబు సంపాదించిన ప్రాపర్టీ లేదు, కాబట్టి నా కెరీర్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి శిఖర వెళ్ళిపోతుంటే, చూసావరా ఎంత పొగరుగా మాట్లాడుతుందో. ఎందుకు మాట్లాడదు, తనకొచ్చిందే అది కదా. రేయ్, నోరుంది కదా అని నా క్యారెక్టర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చంపేస్తాను. అబ్బో, క్యారెక్టర్, అది నీకు ఉందో లేదో నువ్వే చెప్పాలి అని వెంకీ అంటే, నిన్ను అంటూ కొట్టడానికి చేయి పైకెత్తింది సిద్ధు. ఆ చేతిని గాల్లోనే పట్టుకున్న సిద్ధు, ప్రతిసారి నీకు కొట్టే ఛాన్స్ ఇస్తాననుకోకు. కోపంగా, చెయ్యదులు, వదలను, ముందు అనవసరంగా చెయ్యెత్తినందుకు వాడికి సారీ చెప్పు. సారీనా? మీ ముఖాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా అనగానే కోపంతో ఆ చేతిని అలానే వెనక్కి మడిచి పట్టుకుని మరో చేత్తో తన మెడ చుట్టూ చెయ్యేసి, ఏంటే రెచ్చిపోతున్నావు, నీకు భయపడతాననుకున్నావా? నోరు మూసుకుని నీ హద్దుల్లో నువ్వుండు, కాదని అనవసరంగా నా జోలికి వచ్చావంటే నేనస్సలు మంచివాణ్ణి కాదు, అర్థమైందా అంటుంటే, ఇంకోసారి ఎప్పుడు నా ముందు కానీ నా ఫ్రెండ్స్ ముందు కానీ నీ బలుపు చూపిస్తే ఈసారి చెప్పడం కాదు, ఏం చేస్తానో చేసి చూపిస్తా, గుర్తుపెట్టుకో అంటూనే విసురుగా ఆమెను తోసేశాడు. కింద పడిపోయి బ్యాలెన్స్ చేసుకుంది శిఖర. థ్యాంక్స్ రా బావా, నువ్వేంటో చూపించావు, లేదంటే చీటికి మాటికి చెయ్యెత్తుతుంది అని వెంకీ హ్యాపీగా చెప్తుంటే, తన వైపు తీక్షణంగా ఒకసారి చూసి లాగిపెట్టి కొట్టాడు సిద్ధార్థ్. అబ్బా అంటూ ఒక రౌండ్ గిర్రున తిరగగానే సిద్ధు కొట్టిన ఫోర్స్కి భూగోళం మొత్తం కంపించింది వెంకీకి. ఏడుపు మొహంతో, నన్నెందుకురా కొట్టావు అన్నాడు వెంకీ. కొట్టడం కాదురా, నిన్ను పాతి పెట్టాలి. చూడు, నీకిదే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి నిజానిజాలు తెలుసుకోకుండా మరొకరి క్యారెక్టర్ని జస్టిఫై చేయకు. నువ్వన్న మాటకి తను నిన్ను కొట్టడంలో తప్పేం లేదు, కానీ ఎందుకు ఆపానో తెలుసా? నా ఫ్రెండ్గా నువ్వు మరొకరి ముందు చీప్ అవ్వకూడదని, అంతేకాని నువ్వు మాట్లాడింది తప్పని కాదు. ఆ అమ్మాయి ఎలాంటిదో మనకు అనవసరం, బట్ తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఇంకోసారి ఇలా నోరు జారావంటే భూమిలో పాతి పెడతా, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధు. ఏడుపు ముఖంతో సుజీ కుమార్లని చూస్తుంటే, నోరు మూసుకుని పద, సిగ్గు లేకుండా ఏడుపొకటి అంటూ వెంకీని క్లాస్కి లాక్కెళ్లాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి సిద్ధునే శిఖరని సేవ్ చేశాడు, కానీ తను శిఖరాని సిద్ధుకి తెలీదు, సేవ్ చేసింది సిద్ధు అని శిఖరకి తెలీదు. మరి ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? అసలు తెలిసే ఛాన్స్ ఉందా? మరి ప్రెజెంట్లో తెలిసిందో లేదో కూడా మనకి తెలీదు. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. వీళ్ళ మధ్య ఇదే కాదు, ఇంకా పెద్ద క్లాష్ ఏదో వచ్చినట్టుంది, అదేదో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి, దానివల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.